నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ అంతర్గతంగా చాలా యాక్టివ్ అవుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని విధంగా ఒక సైలెంట్ గేమ్ ప్లాన్ అమలు చేస్తుందని చెప్పుకోవచ్చు. గతంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీకి మద్దతుగా గళమెత్తిన అనేక మంది నాయకులు, జర్నలిస్టులు మరియు సోషల్ మీడియా కార్యకర్తలు గత నెల రోజులుగా సైలెంట్గా తమ వాయిస్ను మార్చుకోవడం ఎందుకు నిదర్శనంగా కనిపిస్తుంది. ఉదాహరణకు గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ 2029లో ఉప ముఖ్యమంత్రి అవుతానన్నంత అగ్రెసివ్గా వెళ్ళిన జడా శ్రావణ్ కుమార్ అలాంటి నాయకులు కూడా వారి వ్యాఖ్యల తీరు సైతం ఈ నెల రోజుల్లో పూర్తిగా మారిపోయింది. అలాగే బోరుగడ్డ అనిల్, నిన్న మొన్న చూసా బోరుగడ్డ అనిల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్తే అక్కడ బోరుగడ్డ అనిల్కి ఎదురు దెబ్బ తగిలింది. అప్పుడు మళ్ళీ ఎమ్మటే ప్రెస్ మీట్ పెట్టి వారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, శ్రేణులను విమర్శించటం బోరుగడ్డ అనిల్ మనం చూసాము ఈ వార్తలలో. బోరుగడ్డ అనిల్ అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన దాదాపు 10 నెలల తర్వాత సడన్గా రోడ్డెక్కటం. మరి గతంలో కూడా చంద్రబాబు నాయుడు, లోకేష్లను కార్నర్ చేస్తూ విమర్శించిన కొన్ని పాడ్కాస్ట్ ఛానళ్ళు, జర్నలిస్టులు సైలెంట్ అవ్వడం లేదా ప్లేట్ మార్చడం వెనుక టీడీపీ ఒక స్ట్రాంగ్ స్ట్రాటజీని నడుపుతున్నట్లు అర్థమవుతుంది. ఈ మార్పుకు కారణం వాళ్ళు వాస్తవాలను గ్రహించి ఎవరైతే కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని ఎవరైతే విమర్శించారో వారి వ్యక్తిగత విమర్శలకు పాల్పడ్డారో మళ్ళీ వారు రియలైజ్ అయ్యి అవ్వడమా, జగన్మోహన్ రెడ్డి గారిపై నమ్మకం కోల్పోవడం అనేదే చాలా వరకు సందిగ్ధమవుతుంది. లేక టీడీపీ వర్గాలే నేరుగా వారిని కాంటాక్ట్ అయ్యి తమ వైపు మలుపు తిప్పుకోవడమా అనేదే కొత్త రాజకీయ పరంగా చూస్తున్నాం. అంటే కొన్ని రోజులుగా పూర్తిగా స్పష్టమవుతుందన్నమాట. టీడీపీ వర్గాలే నేరుగా వెళ్ళి వారిని కాంటాక్ట్ అయ్యి తమ వైపు మలుపు తిప్పుకోవడమా అనేదే కొద్ది రోజులుగా పూర్తిగా స్పష్టమవుతుంది. సో ఇదండి, మరి టీడీపీ సైలెంట్గా మరి చాప్ కింద నీరులా ఇలా సోషల్ మీడియా వర్గాలను ఎవరైతే గళమెత్తి గతంలో వీరిని విమర్శించారో వారిని అందరినీ నోరు మెదపకుండా చేస్తుందని ఇప్పుడు మనం చూస్తున్నాం. సో ఇదండి